సీతాఫల్ మండి చౌరస్తాలో అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి మహిళలను అగౌరవపరిచే విధంగా అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని రేవంత్ రెడ్డి అనడం ఆయన దిగజారుడు విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పురాణాల్లో ఉందని, అలాంటిది నిండు శాసనసభలో ఆడపడుచులు అవమానపడేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం వల్ల కౌరవ సభగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతిలో ఆడపడుచులకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందని తెలిపారు. ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే దేనికైనా వెనుకాడమని కార్పొరేటర్ సామల హేమ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధనగర్ కార్పొరేటర్లు కంది శైలజ, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు, సీనియర్ లీడర్లు అందరూ ఇక్కడికి వచ్చి పెద్ద ధర్నాలాగా చేశాము. ఆయన దిష్టి బొమ్మని దహనం చేశాము. రేవంత్ రెడ్డి గారు మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెనుకకు తీసుకొని సబితేంద్రారెడ్డి మేడం గారికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టాము. మీరు సభలో అసలు సీఎంలానే బిహేవ్ చేయట్లేదు. అసలు బీఆర్ఎస్కు ఉన్నంత సబ్జెక్టు కూడా మీ దగ్గర లేకపోయింది. ఆయన కేటీఆర్ గారు ఎన్నో మంచి క్వశ్చన్స్ వేస్తే దానికి సమాధానం లేకుండా సబితేంద్రారెడ్డి గారిని బేస్ చేసుకుంటూ ఆ మాటలు అనేసి సభను డిస్టర్బ్ చేశారు. దానివల్ల ప్రజలకి నష్టము. మీరు చేసేది మీ సీఎం అయ్యి ఉండి ప్రజలకు ఏమైనా హెల్ప్ చేయాలి, కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్స్ చేస్తుంటూ సభ టైంని వేస్ట్ చేస్తున్నారు. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మేమందరం సబితేంద్రారెడ్డి గారికి, మరి మహిళలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినాయని రిటర్న్ తీసుకొని వాళ్ళకి సారీ చెప్పే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మన్ డివిజన్లో నిన్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ ఇక్కడ మా కార్పొరేటర్లు మా కార్యకర్తల ఆధ్వర్యంలో మేము దహనం చేశాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇంత చిల్లరగా ఒక సభ నాయకుడిగా ఉండి సభలో ఉన్న మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడు సిగ్గుచేటు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ అంటేనే చులకన, తెలంగాణ ప్రజలంటేనే చులకన. ఆయన ఇంకా కూడా ఆంధ్రలో తొత్తుగా చంద్రబాబు తొత్తుగా కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. అందరినీ కూడా అగౌరవపరచకుండా ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనను కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికి ఎంతోస్తంత మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఉంటే త్వరలోనే మీకు తెలంగాణ ప్రజలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎక్కడికక్కడ అడ్డుకొని మీ కార్యక్రమాలు చేస్తే కూడా మీ కార్యక్రమాలను కూడా అడ్డుకునేందుకు, ఎందుకంటే మీరే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. కావున దయచేసి మీరు ఒక సభానాయకుడిగా ఉన్నారు కాబట్టి సభకిచ్చే గౌరవం ఇచ్చుకుంటూ సభను నడిపించాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో మేము ఖబర్దార్కి రేవంత్ రెడ్డి మీరు ఎక్కడ ప్రోగ్రాంలు చేసినా, ఎక్కడ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎక్కడ ప్రోగ్రాం పాల్గొన్నా కూడా మేము అడ్డుకొని మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు మాజీ డిప్యూటీ స్పీకర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ సీనియర్ నాయకులు మా కార్పొరేటర్ అందరితో కలిపి ఈ ప్రోగ్రాంకు సహకరించిన పోలీసు వారికి, మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సీతాఫల్మండి డివిజన్లో పార్టీ మరియు ఎమ్మెల్యే పద్మారావు గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉమెన్ ఎమ్మెల్యేస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అసెంబ్లీ వేదికలో మేమందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళగా ఆమెకి ఏం గౌరవం ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పి మాట్లాడుతూ మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నామని పెద్ద మాటలు మాట్లాడుతూ నిండు సభలో ఒక ఆడబిడ్డని ఏడిపేయడం ఎంత దురదృష్టకరం. మనమందరం తెలంగాణ ప్రజలందరం చూస్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే అసెంబ్లీ సాక్షిగా వారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డ, ఒక చెల్లి, అక్క అనుకుంటా మాట్లాడుతూ వాళ్ళని నమ్ముకుంటే మనము బస్టాండ్ పాలు అవుతాం, రోడ్ల మీద అడుక్కుంటాం అని అంటున్నారు. మరి వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? వాళ్ళ అక్క చెల్లెలను కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడతారా? మళ్ళీ వాళ్ళ అన్న మాటలు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా కూడా వాళ్ళేమో అక్కడ మేము ఎవరి పేరు తీసి అనలేదని అంటున్నారు. మరి సభలో కేటీఆర్ గారి వెనుక కూర్చుందే సబితా ఇంద్రారెడ్డి గారు, మరి సునీత గారు. వారిని అనుకుంటేనే మేము పేర్లు ఎవరిది తీయలేదు అని అంటున్నారు. మరి ఎవరి పేరు తీయకుండా సభలో ఎవరి గురించి మాట్లాడింది? వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా మరి ఇదేం మాటలు అర్థమైతలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మన యశస్విని రెడ్డి కానీ పర్ణికా రెడ్డి గారు కూడా ఏమంటారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము కొత్తగా ఎన్నికైన సభ్యులము, మాకేం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు కౌన్సిల్లో మరి అసెంబ్లీలో అని చెప్తున్నారు. మరి వారి సీఎం ఏం మాట్లాడుతున్నారు? వారి సీఎం ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు పండబెట్టి దొక్కుతాము, పేగులు మెల్లేసుకుంటాము అని సీఎం ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా? ఈయననేమో కేసీఆర్ గారు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తే అది చేస్తారంటే కేసీఆర్ చాలా గొప్ప పనులు చేసిండు. అవన్నిటినీ కూడా ఆయన అవన్నీ చేయాలా? కేవలం మంత్రులను తీసుకుంటాం, ఎమ్మెల్యేలను తీసుకుంటాం, పార్టీ నాయకులను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా మాట్లాడినా, తెలంగాణ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వాటిని అన్నిటిని కూడా అడ్డుకొని మేము నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సీతాఫల్మండి డివిజన్లో నాయకులు, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది.